హే గైస్, ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఫైనల్లీ లూసిఫర్ 2 ట్రైలర్ వచ్చింది. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. అంత ఎక్సైట్మెంట్ ఎందుకు రాదని మీలో ఎవరికైనా డౌట్ వస్తే ఈ వీడియో మీకోసమే. మరి మొదలెడదామా? ట్రైలర్ బిగినింగ్ లో ఖురేషీ అబ్రామ్ మనుషులు ఈ టెర్రరిస్ట్ని చంపి యంగ్ కిడ్స్ ని కాపాడతారు. ఇప్పుడు వీళ్ళు ఖురేషీ అబ్రామ్ మనుషులని ఎలా చెప్పగలిగానంటే వీళ్ళు వేసుకున్న సూట్ ఇంకా ట్రైలర్ మధ్యలో ఉన్న సూట్స్ మ్యాచ్ అయ్యాయి. అండ్ నాకు తెలిసి ఇది జయద్ మసూద్ ఇంకా స్టీఫెన్ ఫస్ట్ టైం కలిసే సీన్ అనుకుంటా. బికాస్ ఫర్దర్ సీన్స్ లో పృథ్వీరాజ్ ప్లే చేసే జయద్ మసూద్ యంగ్ క్యారెక్టర్ ఈ ట్రక్స్ లో మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ సీన్ లో కేరళ స్టోరీ స్టార్ట్ అవుతుంది, వేర్ టొవినో థామస్ ప్లే చేసే జతిన్ రామ్దాస్ ఇస్ ద కరెంట్ సీఎం ఆఫ్ కేరళ. అండ్ ఈ స్పీచ్ లో తనకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడతాడు, విచ్ ఈస్ ఏఎస్ఎం, అఖండ శక్తి మోర్చా. అండ్ ఈ సినిమాలో ఈ పార్టీ ఐఎఫ్ కి గట్టి పోటీ ఇస్తుందని అనిపిస్తోంది. అండ్ ఈ పార్టీ గురించి అలా చెప్తూ లొకేషన్ గుజరాత్ కి షిఫ్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీన్ లోనే అభిమన్యు సింగ్ క్యారెక్టర్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు, వేర్ హీస్ కిల్లింగ్ సమ్ పీపుల్ అండ్ సేస్ నాకు తెలిసి ఇది ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ అనుకుంటా. బికాస్ సేమ్ లొకేషన్ లో మనం యంగ్ జాయద్ ని తన చెల్లెలతో చూస్తాం. నాకు తెలిసి వాళ్ళ చెల్లెలు ఇక్కడే చనిపోతుందేమో, విచ్ ట్రిగర్స్ హిమ్ టు జాయిన్ టెర్రరిస్ట్ గ్రూప్స్. నెక్స్ట్ సీన్ లో మనం స్టీఫెన్ వేరియస్ కంట్రీస్ కి వెళ్ళడం చూస్తాం. వన్ సెకండ్ ఫ్రాన్స్ అండ్ టర్కిష్ ఫ్లాగ్ చూపిస్తున్నారు ఏంటి? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఎనీవేస్, ఇక్కడ పెద్దవాడు ఇలా అంటారు, उसकी आंखें सब देख रही है. అండ్ ప్రీవియస్ సినిమాలో కూడా ఈ లోకమంతా వాళ్ళ ప్రెజెన్స్ ఉంది, లైక్ ది ఇల్యూమినాటి. ఇప్పుడు ఈ హాలీవుడ్ మూవీస్ లో ఇల్యూమినాటి ని ఒక సీక్రెట్ మిస్టీరియస్ వరల్డ్ ని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ లో చూపించడానికి కొంచెం పక్కన పెట్టేస్తే 1776 లో బవేరియన్ ఇల్యూమినాటి అని ఒక సీక్రెట్ సొసైటీని జర్మనీలో స్టార్ట్ చేస్తారు, వేరే వాళ్ళ మెయిన్ ఏం వచ్చేసి రిలీజియన్ ఇంకా పాలిటిక్స్ పేరు మీద చేసే అట్రాసిటీస్ ని ఫైట్ చేయడం. తర్వాత దీన్ని 1785 లో బ్యాన్ చేశారు అనుకోండి, కానీ ఈ మూవీలో ఆర్గనైజేషన్ ఇంకా ఉందని చూపించారు. అండ్ ఫైనల్లీ మోహన్ లాల్ ని 1.5 minute తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తారు. దేవుడికి మహిమా స్తోత్రము కలుగునగాక. అండ్ ఇక్కడ నుంచే ట్రైలర్ జై అని లేచి ఆకాశమే హద్దురా అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది. అండ్ ఇక్కడ స్టీఫెన్ ఇలా అంటాడు, దైవపుత్రుడే అన్యాయం చేస్తున్నప్పుడు సైతాన్ని కాక ఇంకెవరిని సహాయం అడగలు. అంటే ఈ మూవీలో జతిన్ విలనా? జస్ట్ మై ఎగ్జాజరేషన్ గైస్. అండ్ ఈ సీన్ ఇక్కడ పాజ్ చేస్తే ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో కబుగా అనే ఒక పేరుని మెన్షన్ చేస్తాడు. ఓసామా కా బేటా హై, కబూగా హై. ఈ క్యారెక్టరే ఆ కబుగా నేను అనుకుంటున్నాను. బికాస్ ఫెలిసిన్ కబుగా అనే ఈ మనిషి 1994 లో జరిగిన రవాండా సివిల్ వార్ లో రవాండా గవర్నమెంట్ కి ఫైనాన్షియల్ గాను హెల్ప్ చేశాడు అండ్ మిలిటరీ వెపన్స్ కూడా ఇచ్చాడు. దేన్నైతే రవాండా గవర్నమెంట్ వాడి 3 months లోనే 8 lakh తుత్సీస్ ట్రైబ్ వాళ్ళని చంపేశారు. తర్వాత 26 years వరకు కబుగా అండర్ గ్రౌండ్ లో ఉండే. అండ్ రీసెంట్ గా 2020 లో ఫ్రాన్స్ లో అతన్ని అరెస్ట్ చేశారు. నాకు తెలిసి ఈ సినిమాలో చూపించిన కబుగా రియల్ లైఫ్ కబుగా కాదు, జస్ట్ ఇన్స్పిరేషన్ అనుకుంటా. బికాస్ రియల్ లైఫ్ లో ఈ ఫెలిసిన్ కబుగా ఏజ్ 91. అండ్ నెక్స్ట్ సీన్ లో because the enemy of an enemy is a friend. హే బ్రౌన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? సో తెలియని వాళ్ళకి ఈ యాక్టర్ జెరమీ ఫ్లెన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశాడు. అండ్ దీని తర్వాత ఇక్కడే పృథ్వీరాజ్ ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చేస్తారు. జయద్ మసూద్. సో మీరు ఈ ట్రైలర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 1.5 minute వరకు అయితే మనకి మూవీలో ఉన్న పాలిటిక్స్ అన్నిటిని చూపించారు. తర్వాత స్టీఫెన్ అడ్బెల్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు 2 minutes 16 seconds కి జయద్ మసూద్ ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చారు. మేబీ సినిమాలో కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారు అనుకుంటా. అండ్ ది ఓజీ ఫైట్ రీకాల్. అండ్ ఈ సీన్ బ్యాక్గ్రౌండ్ లో గోవర్ధన్ ఇలా అంటాడు, God's own country. విచ్ హీఈస్ రిఫరింగ్ టు కేరళ. ఇప్పటికీ ట్రైలర్ లో చాలా మటు గుజరాత్ సీన్స్ చూపించారు. సో ఈ మూవీలో జయద్ బ్యాక్ స్టోరీ కొంచెం డీప్ గానే చూపిస్తారు అనుకుంటా. అండ్ పాత మూవీ ట్రైలర్ లానే ఈ ట్రైలర్ లో కూడా 3 words మెన్షన్ చేస్తారు, పవర్, గ్రీడ్, వెంజన్స్. అండ్ ఈ మూవీ థీమ్ ఈ 3 words మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ ఈ సీన్ లో ఇక్కడ కబుగా మనుషులు ట్రక్ లో ఏవో వస్తువులు స్మగుల్ చేస్తూ ఉంటే ఖురేషీ అబ్రామ్ మనుషులు హెలికాప్టర్ లో వచ్చి అటాక్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ మనిషిని చూసారా, లూసిఫర్ 1 స్టార్టింగ్ లో ఫ్రాన్స్ లో ఇంటర్పోల్ సీన్ చూపిస్తారు. అండ్ ఈ క్యారెక్టర్ ఖురేషీ అబ్రామ్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండే. అండ్ ఈ ట్రైలర్ ని కొన్ని మాసీ యాక్షన్ సీన్స్ తో ఎండ్ చేస్తారు. ఫైనలీ మాలీవుడ్ హ్యాస్ కుక్డ్ సమ్ మసాలా అండ్ ద స్మెల్ ఇస్ సో గుడ్. సో ఇదండి నా అబ్జర్వేషన్స్. మీరు కూడా ఇలా ఏదైనా కనిపెడితే కామెంట్ బాక్స్కి వెళ్ళి టైప్ చేయండి. అండ్ అలానే అక్కడ టైప్ చేసేటప్పుడు మీకు పైన అక్కడ ఏదైనా తెల్లగా కనిపిస్తే ఇంకా చూస్తూ టైం వేస్ట్ చేస్తారేంటి, దాన్ని నొక్కి బ్లాక్ చేసేయండి. ఓకే, లెట్స్ మీట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్.